హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి డబ్బాలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను ఈ బాక్సెస్‌ని మీషో నుంచి ఆర్డర్ చేశానండి. ఆ వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆర్డర్ చేసుకునే ముందైతే చాలా రివ్యూస్ చూశాను యూట్యూబ్‌లో. ప్లాస్టిక్ కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ వచ్చిన తర్వాతకి చాలా బాగా కనిపిస్తున్నాయి. ట్రాన్స్పరెంట్‌గా ఉండడం వల్ల వెజిటబుల్స్ కూడా మంచిగా విజిబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు వెజిటబుల్స్‌ని క్లీన్ చేసుకొని డ్రై చేసుకున్నాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు తీసుకొని వాటిలో పెట్టుకొని అవి విజిబుల్‌గా ఉండవు కాబట్టి వాటిపైన నేమ్స్ రాసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. వీటన్నిటిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వెజిటబుల్స్‌ని కూడా మంచిగా సాల్ట్ వాటర్‌లో వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాతకి బాక్సెస్‌లో స్టోర్ చేసుకుంటాను. బాక్సెస్ వచ్చేసి 3 టైప్స్ తీసుకున్నానండి. ఆ 3 టైప్స్ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో కూడా చూపిస్తాను. ఇదొక టైప్ అనమాట. దీంట్లో వచ్చేసి వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న కంపార్ట్మెంట్ ఉంది కదా! 6 కంపార్ట్మెంట్స్‌ది. దాన్ని కూడా వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికే యూజ్ చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కూడా డ్రై అయిపోయినాయి. ఒక్కొక్క దాంట్లో సెపరేట్‌గా వేసేసుకుంటున్నాననమాట. ఇలా వెజిటబుల్స్‌ని బిఫోరే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. కిచెన్‌లో గంటల తరబడి నిల్చోకుండా మనం ఓన్లీ కుకింగ్ కోసమే టైం స్పెండ్ చేస్తే సరిపోదు కదా! ఇంట్లో చాలా పనులుంటాయి. సో, ఈ బాక్సెస్ వచ్చిన తర్వాతకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఇంతకుముందైతే ఈ విధంగా నేమ్స్ రాసేసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి మంచిగా కొత్తగా పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను కదా! 6 కంపార్ట్మెంట్ అనేది. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఏవైతే వెజిటబుల్స్ యూజ్ అవుతాయో వాటన్నిటిని కూడా మంచిగా పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ క్యారెట్, టమాటో ఇలా పెట్టుకుంటాననమాట. వంట చేసుకునేటప్పుడు మార్నింగ్ టైంలో హడావుడి ఉంటుంది కదా! లంచ్ బాక్స్ అని చెప్పేసి, బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పి ఆ టైంలో మాత్రం ఈ బాక్స్ చాలా యూజ్ అవుతుంది. ఈ పెద్ద బాక్స్ అన్నీ తీయకుండా ఈ చిన్న బాక్స్ మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.